కట్టెల పొయ్యి మీద కలాకండ ప్రిపేర్ చేద్దాం. నాకు ఇచ్చిన మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి, వాటిల్లో 2 తీసుకొని ప్రిపేర్ చేద్దాం. నేను కట్ చేసేది మా సిస్టర్ అండి. ఇట్లా కొంచెం ప్రీ హీట్ వచ్చిన తర్వాత ఈ 2 మిల్క్ ప్యాకెట్స్ని ఇందులో పోసేద్దాం. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అన్నమాట. ఇదంతా అవ్వటానికి కరెక్ట్గా 1 అవర్ అయితే పట్టిందండి మాకు. వాళ్ళ మేడం ఇలా ట్రై చేయమని చెప్పారంట. సో ఇంటికి రాగానే కాలేజ్ నుంచి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది మా సిస్టర్. లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మిల్క్ అంతా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ప్రాసెస్ ఈజీనే, బట్ టైం పడుతుంది అన్నమాట అవ్వటానికి. ఈరోజు వీడియో ఏం పెడదామా అని థింక్ చేస్తున్నాను అనమాట. మా చెల్లింగా కాలేజ్ నుంచి రాగానే స్టార్ట్ చేసింది. సో ఈరోజు వీడియో ఇదేనమాట. సో కొంచెం అలా చిక్కగా అయిన తర్వాత ఇలా బెల్లం పొడిగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదం పొడి కూడా యాడ్ చేసింది. లాస్ట్లో గీ కూడా యాడ్ చేసేసింది అనమాట. ఇంకా తిక్కుగా అవ్వాలన్నమాట. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా చిక్కగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ ఒక ప్లేట్కి గీ అప్లై చేసి దీన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవటమే అన్నమాట. కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటామే అన్నమాట. అంతే, సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ కలాకండ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.